ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం షేర్ మహమ్మద్పేట చుట్టుప్రక్కల గ్రామాలలో రోజు రోజుకు డయేరియా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఎక్కువగా మురికి వాడల్లో పరిశుభ్రత లేకపోవడం వలన వ్యాధులు ఎక్కువగా విస్తరిస్తూ ఉన్నాయి. ఈ ఆరోపణలపై ప్రజలు స్పందించారు. సమస్యల పట్ల అనేక మార్లు గ్రామ అధికారులకు తెలియపరిచినా కానీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చెరువులలో చేపల మేతకు కోళ్ల వ్యర్థాలు వినియోగిస్తున్నారు. చెరువులోని నీరు బావిలోకి ఊరటం, శుద్ధి చేయని నీరు వినియోగించడం, వర్షం వచ్చినప్పుడు చెరువు పక్కన ఉన్న గ్రామ బావిలో నీరు ఎర్రగా మారడం, మురుగు కాలువలు శుభ్రపరచకపోవడంతో వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని తెలిపారు. వైరల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. చిన్న పిల్లగాళ్ళకి వాంతులు ఈరేసినాలు, అలాంటి ముసలోళ్ళకి వాంతులు ఈరేసినాలు పోయినంత పడుకొని మేము ఎన్ని రోజులు నడిచేవట. మా పరిస్థితి మీరు కూడా ఆలోచించాలి. ఒకసారి కాదు, పంచాయతీ బోర్డులో 3 సార్లు చెప్పినాం, 3 సార్లు తీపిచ్చినా కూడా వస్తున్నారు. బడి పోయి పిల్లగాళ్ళు నైట్ కింద పడేది తెలియదు, పైన పడేది తెలియదు. ఇలాంటి ముసలోళ్ళు సారి ఇన్నిసార్లు కింద పడ్డారు ఆ బురదలో. మీరు వచ్చి చూస్తే కానీ ఆ సమస్య మీకు అర్థమైంది. ఏదైనా కట్టియాలని మా బాధ అంతే. ఈ చెరువులు చేపలకు మందులు అవి వేస్తున్నారు, ఆ నీళ్ళు ఇళ్ళకి వస్తున్నాయి. వాటి వల్ల మాకు ప్రాబ్లం అవుతుందేమో అని మా భయం. ఇప్పుడు చెరువులో చేపలు పెంచుతున్నారు, వాటికేమో పేగులని, కోడి పేగులని, అయ్యని ఇయ్యని వేస్తున్నారు. ఆ చెరువులో ఓట మొత్తం ఈ బావిలోకి వస్తుంది. మరి మాకు ఎప్పుడు వర్షాలు వచ్చినా గానీ ఎర్రగా అయిపోతుంది నీళ్లు.